నీవు పనికి మాలిన వాడవు గనుక నేను నీకు ఏం సిద్ధపరుస్తానంటున్నాడు? సమాధి సిద్ధపరుస్తాను అంటున్నాడు. చూడండి, నీవు పనికి మాలినవు, దుర్మార్గంగా పనులు చేస్తున్నావు కదా, నీకు ఇవ్వబడిన ఆయుష్ కాలంలో నీ అడుగులు ఎక్కడెక్కడికో వేస్తున్నావు కదా, నీ మాటలు విస్తారంగా వ్యర్థంగా మాట్లాడుతున్నావు కదా, నీ హృదయ ఆలోచనలు నీ ఇష్టానుసారంగా చేస్తున్నావు కదా, అయితే నువ్వు పనికి మాలిన వాడుగా మారిపోతున్నావు. నీకు ఇవ్వబడిన ఆయుష్ కాలము ఉచితంగా ఇవ్వలేదు, దేవుడు ఎంత కష్టపడి ఇచ్చాడు నీకు. అలాంటి ఆయుష్ కాలంలో నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే, నువ్వు పనికి మాలిన వాడుగా మారిపోతే నీకు నేను సమాధి సిద్ధం చేస్తాను అని అంటున్నాడు. చూడండి, అంటే పోయిన సంవత్సరం దేవుడు మనపై కృప చూపి కరుణ చూపి మనల్ని బ్రతికించి మరొక సంవత్సరంలో కడిగి పెట్టించాడు. ఈ సంవత్సరంలోనైనా మనము గనక మన బ్రతుకుని మార్చుకోకుండా, మన ఇష్టానుసారమైన జీవితాన్ని ఇక అలాగే ఉండనివ్వకుండా మనము గనక మన బ్రతుకును సరిచేసుకొని బ్రతకకపోతే మనకు దేవుడు సమాధి సిద్ధం చేస్తానంటున్నాడు. సమాధి సిద్ధం చేస్తానంటున్నాడు. కనుక పిల్లారా, ఆలోచించండి. దేవుడి ఇవ్వబడిన ఆయుష్ కాలాన్ని మనం వృధాగా పోనించుకోకుండా దేవుని కొరకే కష్టపడి దేవుని కొరకే బ్రతికి ఈ ఆయుష్ కాలాన్ని మనం ముగించుకుందాం. ఎందుకంటే ఈరోజు కనబడుతున్న మన ఆయుష్ కాలం ఈ సంవత్సరం వరకే ఉందేమో, మన ఆయుష్ కాలం ఈ రోజు వరకే ఉందేమో, మన ఆయుష్ కాలం ఈ గంట వరకే ఉందేమో. ఎప్పుడు ఎవరు కన్ను మూస్తారో నీకు నాకు తెలియదు కదా. కన్ను మూసే లోపే మన బ్రతుకుని మనం మార్చుకుందాం. కన్ను మూసే లోపే మన జీవితాన్ని మనం మార్చుకుని ప్రభువైన యేసుక్రీస్తుల వారి బాటలో మనం నడవాలి.